ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఈ మాటను రాస్తూ, మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, శపించవద్దు, వారి కొరకు ప్రార్థన చేసి వారిని దీవించమని మాట్లాడుతున్నాడు. మానవ మనస్సుతో, శారీరక ఆలోచనతో అయితే ఎవరో ఆ పని చేయలేరు. మనను శపించేవారిని, మన గురించి చెడ్డ మాటలు మాట్లాడేవారిని, మన గురించి తెలిసి తెలియకుండా చెడ్డ చేసే మాటలు సమాజంలో చెబుతున్న వారిని మనం సహించలేం, క్షమించలేం, వారిని ఓర్చుకోలేం. ఎప్పుడైనా వారు మన కంటి ముందుకు వస్తే కనీసం వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడం మనం. అయితే దేవుని ఆత్మ మాట్లాడుతున్నారు, మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారిని దీవించాలి, శపించవద్దు. కొంతమంది శపించే వాళ్ళు ఉంటారు, కొంతమంది తమ్ముడు తాము శపించుకుంటారు. జీవ మరణములు నాలుక వశం అని బైబిల్ చెబుతుంది. నీ నాలుక ద్వారా నువ్వు ఏదైతే పలుకుతావో, ఏదైతే మాట్లాడతావో అది నీ జీవితంలో సంభవిస్తుందన్న సంగతి నీకు తెలుసా? 34వ కీర్తన 12వ చరణంలో భక్తుడు మాట్లాడుతూ, మేలు పొందుచు అనేక దినములు బ్రతకాలనుకున్నవాడు ఎవరైనా ఉన్నాడా? అలా అయితే అతడు తన నాలుకను, తన నోటి మాటలను అదుపులో పెట్టుకోవాలి, చెడ్డ మాటలు పలకకుండా అని మాట్లాడుతున్నాడు. కొంతమంది ఇప్పుడు తమ నోట చెడ్డ మాటలే. చెడ్డ మాటలు అంటే కేవలం బూతులు, అపవిత్రమైన మాటలనే కాదు, కానీ అఫ్కోర్స్ అవి కూడా మాట్లాడకూడదు. దేవుని ప్రజలకు, పరిశుద్ధులుగా ఉన్నవారికి అవి తగవు అని బైబిల్ చెబుతుంది. చెడ్డ మాటలు అంటే తాము దూషించుకోవడమే. నేను ఇంతే, నా బ్రతుకు మారదు, నాకు విజయం రాదు, నేను గెలవలేను, నాకు రోగం పోదు, నా బిడ్డలు బాగుపడరు, నా పరిస్థితులు బాగుపడవు, నా తలరా తింతే, దేవుడు ఇలాగే పెట్టేశాడని కొంతమంది ఎందుకో నిరాశతో తాము దూషించుకుంటూ మాట్లాడుతుంటారు. నిన్ను నువ్వు దూషించుకుంటున్నావు, నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు అంటే నిన్ను కలుగు చేసిన సృష్టికర్త అయిన ప్రభువుని, నీ నిర్మాణకుణ్ణి నువ్వు తక్కువ చేసి దూషిస్తున్నావు అన్న సంగతి మర్చిపోద్దు. నువ్వు ఎలా ఉండాలో, ఎలా ఉంటే దేవునికి మహిమకరమో ప్రభువే నిన్ను నిర్మించాడు, నిన్ను ఆయన పోలిక, ఆయన స్వరూపంలో చేశాడు. నీవు ఆయన విడిచి, ఆయన వాగ్దానాలను, ఆయన వాక్యాన్ని, ఆయన మార్గాన్ని విడిచి తొలగి నీ మీదకి నువ్వే కష్టాలు తెచ్చుకుంటున్నావు, నీ మీదకి నువ్వే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. దానికి దేవుని బాధ్యతని చేయొద్దు, దేవుని మీద తోసేయొద్దు. ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలి. నిన్ను నువ్వు శపించుకోవడం ద్వారా కొన్నిసార్లు ఆ మాటల ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావేమో కదా. క్యాటరింగ్ సెంటర్స్ వారు ఇలా మాట్లాడతారు. ఎక్కడైనా పెళ్ళిళ్ళు, శుభ కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంటే మన ఇంటికి భోజనాలు లేదా ఏదైనా వంటకాలు క్యాటరింగ్ వాళ్ళు సప్లై చేయాలంటే మీ ఆర్డర్పై సప్లై చేయబడును అని ఉంటుంది. అంటే మీరు ఏదైతే ఆర్డర్ చేస్తారో అది మేము మీకు అందిస్తాం, ఏమి ఆర్డర్ చేయకపోతే ఏమి అందించాం. కొన్నిసార్లు మన నోటి ద్వారా పలికే మాటలు ఒక ఆర్డర్స్ లాంటివి. నువ్వు నోటి ద్వారా ఏ ఆర్డర్ అయితే చేస్తావో అపవాది దాన్ని సప్లై చేస్తాడు. నువ్వు మంచి మాట్లాడితే దేవుని ద్వారా మంచి పొందుకుంటావు, మేలు పొందుకుంటావు. అలా కాని పక్షంగా కీడునే నువ్వు అనుభవిస్తావు. నిన్ను గురించి నువ్వు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడుకో. ఎందుకంటే వాక్యం చెబుతుంది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, అతడు లోకాన్ని జయించినవాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా అంటున్నారు, నేను లోకమును జయించి ఉన్నాను కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి. నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు నిన్ను అస్తమానం తిట్టుకొని దూషించుకుంటున్నావు, శపించుకుంటున్నావు? ఇతరులను శపించేవారు ఉంటారు కొంతమంది. వాక్యం చెబుతుంది, నిన్ను హింసించే వారిని దీవించండి, వారిని శపించదు. ఎవరైనా నీకు కీడు చేస్తున్నారా? కారణం లేకపోయినా, నీ తప్పిదం ఏమీ లేకపోయినా, నీ ప్రమేయం లేకపోయినా ప్రజలు నిన్ను గురించి చెడ్డగా మాట్లాడుతున్నారా? నువ్వెళ్ళి వారి మీద గొడవ పెట్టుకొని, వారితో పోట్లాడి, వారితో దెబ్బలాడి నీ వ్యాజ్యాన్ని గెలుచుకోవాలని ప్రయత్నం చేస్తే కొన్నిసార్లు నువ్వు ఓడిపోవచ్చు. కొన్నిసార్లు నీ గురించి ఇంకా చెడు ప్రచారం లోకంలోకి వెళ్ళిపోతాయి. కానీ ప్రార్థన చేయి, వారి గురించి ప్రార్థన చేయి, దేవుడే సత్యాన్ని బయలుపరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే నేను హింసించు వారిని ప్రేమిస్తూ ప్రార్థన చేస్తావో ప్రేమతోనే ఎవరినే జయించగలుగుతావు. పగలు ప్రతీకారాలు, పట్టుదలలు మనుషులు మార్చలేవని గుర్తుపెట్టుకో. కొంతమంది తమ ఇంటి వారితో ఏదో చిన్న విషయంలో మనస్పర్ధ వచ్చి, కోపము లేకపోతే ఆగ్రహం వచ్చి మాట్లాడుకునే మాటలు కూడా మానేస్తారు. మాట్లాడుకుని చాలా కాలం అయిపోయింది కొంతమందికి. తల్లిదండ్రులతో మాట్లాడని పిల్లలు, భార్యతో భర్త, భర్తతో భార్య మాట్లాడని వారు చాలామంది ఉన్నారు.
పిల్లలతో మాట్లాడిన తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడినవారు. నువ్వు ఇలా పగలు ప్రతీకారాలు పెట్టుకొని ఇలాంటి కఠినమైనటువంటి మనస్తత్వంతో జీవిస్తే ఎవరిని సంపాదించుకుంటావు? 37వ కీర్తనలో 11వ చరణంలో భక్తుడు అంటాడు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు అని. ఎవరైతే దీన మనసు కలిగి ప్రభు పాద సన్నిధిలో సమయాన్ని గడిపి దేవుని మీద ఆధారపడతారో వారు భూమిని సంపాదించుకుంటారు. భూమిని సంపాదించుకుంటామంటే భౌతిక సంబంధమైన భూమిని ఏదో సంపాదించుకొని సెంట్లు లెక్కన లేకపోతే ఎకరాల లెక్కన వెనకేసుకుంటామని కాదు. భూమి అనగా మనుషుల హృదయాలు. బైబిల్లో భూమి మానవ హృదయానికి గుర్తుగా ఉంది కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాని ఉపమానం యేసు ప్రభు చెప్పారు. అందులో 4 రకాల నేలల గురించి చెప్పారు. ఆ 4 రకాల నేలలు 4 రకాలైన హృదయాలకు సాదృశ్యంగా ఉందని మనకు తెలుసు. ఈరోజు నీవు దీనుడు అయితే, ప్రేమ కలిగిన మనసు నీలో ఉంటే, దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నట్లయితే నీవు ప్రజలను సంపాదించుకుంటావు. ప్రేమ ద్వారా మాత్రమే ఎవరినైనా సంపాదించుకుంటావు. కానీ ప్రతీకార హెచ్చలతో రగిలిపోతుంటే అందరినీ దూరం చేసుకుంటాం. ఇప్పటికే చాలామందితో మాట్లాడడం మానేస్తాం. చెడ్డవాళ్ళతో, చెడు స్నేహితులతో మాట్లాడాలన్న ఉద్దేశం కాదు. అలాంటి వారిని దూరంగానే ఉంచాలి. ఎందుకంటే 1వ కీర్తనలో ఉంది, దుష్టులకు దూరంగా ఉండాలని. చెడ్డవారు, పాపులు ఉండే చోట ఉండకూడదు, నడవకూడదు, వారి చోట కూర్చుండకూడదు. అయితే చాలామంది బంధువులు, స్నేహితులు, ఆప్తులు, మిత్రులు కొన్ని సందర్భాల్లో దేవుని సంఘస్థులు కూడా ఏదో ఒక చిన్న మనస్పర్ధ, నీ మనసులో రేగిన ఏదో చిన్న కోపమును బట్టి వారితో మాట్లాడడం మానేస్తావు. ప్రియ సహోదరి, నీ భర్తతో మాట్లాడి ఎంతకాలం అయింది? ప్రియ సహోదరుడా, నీ భార్యతో పట్టుదల పంతంతో ఎంతకాలం అయింది నువ్వు మాట్లాడడం మానేసి? సమాధానపడు. ప్రేమతో వారిని ఓర్చుకొని సహించగలిగితే దేవుడు వారిని నీ వైపు మరలిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఎంతో తీవ్రమైన బాధను అనుభవించాడు. అన్యాయపు తీర్పు తీర్చబడి 6 సార్లు అన్యాయపు తీర్పు కొరకు హేరోదు, పిలాతుల దగ్గర తిరుగుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ప్రజలందరూ ఎంత అవమానించారు. గెడ్డం పెరికి వేశారు, ఆయన జుట్టు లాగుతున్నారు, తన్నుతున్నారు, గుద్దుతున్నారు, ఉమ్మివేశారు. ఎంత అవమానం. చివరికి సిలువపై వేలాడదీసినప్పుడు దొంగలు కూడా అపహాస్యం చేశారు. చుట్టూ ఉన్న వారందరూ అపహాస్యం చేసి అంత నవ్వులటగా, హేళనగా మార్చేస్తే యేసు ప్రభు సిలువపై పలికిన మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించుము. ఆ మాట పలకడం ద్వారా, ఆ మాట ఎప్పుడైతే యేసు ప్రభు పలికారో ప్రజానీకానికి అర్థమైంది. సిలువలో ఒక దొంగ గుర్తించాడు, నిజంగా దేవుడు ఈయన ప్రేమ కలిగిన వాడిని గుర్తించి తన తప్పిదాలు ఒప్పుకొని పరదైసుకు వెళ్ళే అనుమతిని పొందాడు. చివరికి యేసు ప్రభు సిలువపై చనిపోయిన తర్వాత ఒక శతాధిపతి వచ్చి ఆయన చనిపోయాడో లేదో నిర్ధారించుకోవడానికి బల్లెంతో ప్రక్కలో పొడవగానే నీరు అతని దేహంలోంచి కారింది. వెంటనే ఆయన మోకరించి, నిజముగా నీవు నీతిమంతుడవని గుర్తిస్తున్నాను. ఇంతమంది యేసు ప్రభు తిరగడానికి యేసు ప్రభు యుద్ధాలు చేయలేదు, పోరాటాలు చేయలేదు, దెబ్బలాటలు ఆడలేదు. నేను ఇంత మేలు చేస్తే నాకు అన్యాయంగా శిక్షలు వేస్తారని కూడా గొడవడలేదు. ప్రేమతో సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో అనేక మంది యేసు వైపు ఆకర్షించబడుతున్నారు. నీలో నా పంతాలు, పట్టుదల మానే. నేను హింసించు వారి కొరకు బహుగా ప్రార్థించు, వారిని దీవించు. ఆ దీవెన వారిని మారుస్తుంది. ఇంకెంతకాలం శపిస్తూ బ్రతుకుతూ, ఎంతకాలం ఇంకా అలాంటి కఠినమైన మనసుతో ఉంటాం? ఈరోజే నిన్ను హింసిస్తున్న వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు వారి మనసులో మారుస్తాడు. దావీదు మీదకి సౌలు ఎన్నోసార్లు ఈటెను రువ్వాడు, చంపేయాలని ప్రయత్నం చేశాడు, కాలు దువ్వాడు కయ్యానికి. కానీ దావీదు సహించాడు, ఓర్చుకున్నాడు, అన్నిటినీ దేవుని సన్నిధిలో చెప్పాడు. దేవుడే దావీదును తప్పిస్తూ దావీదుకి విజయాన్ని ఇచ్చాడు. దావీదుతో పాటుగా ప్రభు సహాయకుడిగా ఉన్నాడు. ఈరోజు ప్రజల్ని హింసిస్తున్నారేమో, ఏ కారణం లేకుండానే నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారేమో, నీ మీద ఏ నేరం మోపాలి, ఏ తప్పిదం మోపాలి, ఏ విధంగా ప్రజల్లో నిన్ను అవమానించి, తక్కువ చేసి, చులకన చేసి చూడాలని ప్రజలు ఉవ్విలూరుతున్నారేమో. టెన్షన్ పడిపోకు. ఎవరైతే నేను తక్కువ చేయాలని చూస్తున్నారో అలాంటి ప్రజల ఎదుటే దేవుడు నీ తల పైకెత్తుతాడు. యూదులందరినీ హతమార్చాలని హామాను ఒక అన్యాయమైనటువంటి ఆజ్ఞను తీసుకొచ్చాడు రాజుగారి చేత. యూదులందరినీ ఒక్కసారిగానే చంపేయాలనుకున్నాడు. కానీ మనందరికీ తెలుసు ఎస్తేరు గ్రంథంలో ఆ చరిత్ర. యూదులందరినీ చంపేయలేము. మొర్దెకై కోసం ఒక ఉరికమ్మను కూడా సిద్ధపరిచాడు. కానీ దేవుని సందులో దేవుని ప్రజలందరూ ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు మొర్దెకై కోసం ఏ ఉరికంబం అయితే సిద్ధపరచబడిందో అదే ఉరికంబం హామానుకు ఉరిగా మారిపోయింది.
దేవుని ప్రజలకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు ప్రజలు నీ గురించి ఏదో మాట్లాడుతున్నా నువ్వు టెన్షన్ పడిపోయి, కంగారు పడిపోయి, చింతించి, భోజనం మానేసి, నీ పనులు మానేసి విచారంగా కూర్చోద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ ప్రతి అవమానాన్ని దేవుడు ఘనతగా మారుస్తాడు. నువ్వు ఈరోజు పొందే ప్రతి నిందను దేవుడు మహిమగా మారుస్తాడు. ఈరోజు ఎవరైతే నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారో వారి ఎదుటే ప్రభుని తల పైకెత్తే దినాలు రాబోతున్నాయి. అయితే నీవు ఎవరిని దూషింపక, శపించక ప్రార్థన చేయి. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అలాంటి కృప ప్రభు మీ అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.